హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నేను మీ హరీష్. సనాతన ధర్మం గురించి ఇప్పటి వరకు మాట్లాడాలంటేనే చాలా మంది భయపడిపోయేవాళ్ళు. అదొక సెన్సిటివ్ టాపిక్. మతాల మధ్య లేదా కులాల మధ్య వచ్చేటువంటి ఒక సెన్సిటివ్ టాపిక్ గురించి చాలా మంది మాట్లాడడానికి చాలా భయపడేవాళ్ళు. సో దీని గురించి ఈ మధ్య చాలా మంది సెలబ్రిటీస్ ముందుకొచ్చి మాట్లాడడం జరుగుతుంది. అసలు దీని వెనుకున్నటువంటి ఆ ధైర్యం ఎవరు, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. నమస్తే. హాయ్, నమస్తే హరీష్. మనకు తెలుసు ఒక సెన్సిటివ్ టాపిక్ అది. చాలా భయపడతారు. ఓకే, ఒక వర్గం నుంచి ఏమైనా దూరం అవుతామేమో అనుకుంటాను. చాలా మంది సెలబ్రిటీస్ ముందుకు వచ్చి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు అంటే, అలాంటి సినిమాలు చూడడానికి ముందుకు రండి అంటున్నారంటే దీనికి ధైర్యం ఎవరంటారు? డెఫినెట్లీగా పవన్ కళ్యాణ్ గారే దీనికి ధైర్యం అని చెప్పాలి. అసలు సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఈడు ఎవరు మాట్లాడినా గానీ ఇతను హిందూ మతోన్మాది అని ముద్ర వేసే రోజుల నుంచి ఇవాళ సనాతన ధర్మం గురించి మాట్లాడాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉంది అని ఆ ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారే. అందులో ఎలాంటి డౌటు లేదు. డెఫినెట్ గా ఆయనే. ఇది ఒకసారి అల్లు అరవింద్ గారు కూడా ఒక సందర్భంలో నిన్న మాట్లాడారు. అది కూడా బాగా వైరల్ అవుతుంది. ఒకసారి మీకు వినిపిస్తాను. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి. సనాతన ధర్మం నాకు తెలిసిన వాళ్ళల్లో కానీ, అంటే నాకు సన్నిహితులైన వాళ్ళలో కానీ, మా కుటుంబంలో కానీ సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్కి తెలిసినంతది ఎవరికి తెలియదు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడితే మనం ముగ్ధులం అవుతాం. తప్పనిసరిగా వారు ఈ సినిమా చూడాలని, ఈ సినిమా గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఇదన్నా అలాగే అంతేకాకుండా అల్లు అరవింద్ గారే కాకుండా రజనీకాంత్ గారు కూడా, ఆయన తెలుసు మనకి, ఆయన చాలా బలంగా దేవుణ్ణి పూజిస్తారు, హిమాలయాలకు వెళ్తారు, అక్కడ కూడా ఆయన జ్ఞానం తీసుకుని వస్తూ ఉంటారు. బట్ ఆయన కూడా రీసెంట్ గా మాట్లాడినటువంటి కొన్ని మాటలు, கிறிஸ்துவ மதம், இஸ்லாம் மதம், பௌத்த மதம், அதுக்கெல்லாம் ஸ்தாபகர்கள் இருக்காங்க. அவங்க ஸ்தாபனம் பண்ணாங்க, இல்லைன்னா அவங்களுடைய சீடர்கள் ஸ்தாபனம் பண்ணாங்க. அந்த ஹிந்து மதத்துக்கு மட்டும் క్రిస్టియన్ మతానికి స్థాపకులు ఉన్నారు, ఇస్లాం మతానికి స్థాపకులు ఉన్నారు, బౌద్ధ మతానికి ఉన్నారు. స్థాపకులు లేకుండా ఇది వచ్చినది సనాతన ధర్మం. ఇది జీవన విధానం. ఒకళ్ళు స్థాపించింది కాదు. ఎప్పటి నుంచో మన ఋషులు వేదాల నుంచి కూడా ఆ సారాంశాన్ని, ఆ సారాన్ని అంతా కూడా పొందుపరిచి అనాది కాలంగా వస్తున్న జీవన విధానం ఇది. సో ఎలా బతకాలి, ఈ పండుగలు ఏంటి, పండుగలు కావచ్చు, పండుగలప్పుడు నిన్న గరికపాటి వారు ఏదో చెప్తుంటే విన్నాను. కార్తీక మాసంలో మనము ఉపవాసాలు ఉంటాం కదా, దాని గురించి ఏదో మాట్లాడుతూ ఎందుకు వచ్చింది అది. పెద్దలు కార్తీక మాసం అంటే అప్పట్లో ఒకటే పంట ఉండేదట, సార్వా అని ఒకటే పంట ఉండేది. సో ఆ పంట ఎప్పుడు వస్తుంది? డిసెంబర్ జనవరిలో కోతకు వస్తుంది. కానీ నవంబర్ అంటే చివరి నెల కదా, మళ్ళీ డిసెంబర్ జనవరిలో వస్తే మళ్ళీ నవంబర్కి వచ్చేటప్పటికి మొత్తం అయిపోయేది. గాదెల్లో ఒడ్లు ఉండేవి కాదు. సో మరి ఏం తింటారు? అందువల్ల ఏం చేశారంటే దాన్ని వాళ్ళు తక్కువ ఉపవాసాలు ఉండేవి. ఒక్కొక్క ఇంట్లో 10 మంది ఉండేవాళ్ళు, ఉమ్మడి కుటుంబాలు. అటువంటిప్పుడు తక్కువ కనుక తినగలిగితే, ఉపవాసాల పేరుతోటి కొంచెం ఉండగలిగితే, అది ఆ రకంగా ధాన్యం లేకపోయినా కానీ మనకు సరిపోతుంది ఆ చివరి రోజుల్లో. ఒకటి. రెండవది వచ్చి చలికాలం కదా, అరుగుదల తక్కువ ఉంటుంది. ఆటోమేటిక్ గా అప్పుడు కూడా తక్కువే తినాలి. సైంటిఫిక్ రీజన్ కూడా ఇలాగ సైన్స్ తో మిళితం చేశారు దీన్ని. కాబట్టి సనాతన ధర్మం చాలా గొప్పది. అతను ఎవరో అజయ్ అని ఉంటాడు, నోటికి ఏది పడితే అది వాగుతుంటాడు. పోలీసులు కూడా పట్టుకెళ్లారు కదా. అంతకుముందు ఒక పాస్టర్ ఎవరో చనిపోయిన తర్వాత అది హత్య అని చెప్పేసి నానా యాగి చేశాడు అజయ్ అని, ఖమ్మం జిల్లాకు సంబంధించిన వ్యక్తి అనుకుంటా పాస్టర్. అతను నోటికి ఏది వస్తే అది వాగుతుంటాడు. ఒక ఛానల్ కూర్చొని మాట్లాడుతున్నాడు. సో మీకు హిందూ మతానికి ఎవరైనా కనీసం ఉన్నారా, ఎవరు పెట్టారు హిందూ మతాన్ని, ఎవరు పెట్టారు అని అడుగుతుంటే యాంకర్ కాస్త బెక్కముఖం వేస్తున్నారు అనమాట. కానీ దానికి అర్థం ఏంటంటే అసలు సనాతన ధర్మం ఎవరు పెడితేనే ప్రాబ్లం. తనని వాళ్ళు స్థాపించారు, మీరు గుడ్డిగా. కానీ ఇది జీవన విధానం, ఇది నేచురల్ గా దీని గొప్పతనం. ఇది రజనీకాంత్ గారు లాంటి కూడా తీసుకెళ్తున్నారు. సరే, అది ఉంచితే పక్కన ఉంచితే, ఇప్పుడు అల్లు అరవింద్ గారు ఇంత గొప్ప స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకెవరు లేరు, అంత అద్భుతంగా మాట్లాడతారు అని చెప్పడం, ముగ్ధులవుతాము మనం ఆయన మాట్లాడితే అని చెప్పడానికి. చాలా మంది అనుకుంటారు అల్లు అరవింద్ గారికి పవన్ కళ్యాణ్ గారి మీద ఇంత ప్రేమ వచ్చేసింది, అమితమైన ప్రేమ వచ్చింది, మాట్లాడుతున్నారు
అని అనుకోవచ్చా లేదు? డెఫినెట్. కానీ గ్యాప్ ఉన్నాయి కదా అనుకోవచ్చు. ఇప్పుడు గ్యాపులు తగ్గిపోయినాయి అనుకోవచ్చు. అంటే గ్యాపులు తగ్గలేదా, గ్యాప్ తగ్గాలి అని మనం కోరుకుందాం. అందరూ వసుదైక కుటుంబం లాగా అందరూ కలిసిమెలిసి ఉండాలి, అందరు బాగుండాలి. కానీ నేనేమంటున్నా అంటే ఈయన మన అల్లు అరవింద్ గారు మాట్లాడిన మాటల్లో మీరు ఆంతర్యం కూడా గమనించాలి. అల్లు అరవింద్ గారు ఏ నేపథ్యంలో మాట్లాడారు? నరసింహ సినిమాకి సంబంధించి యానిమేటెడ్ సినిమా చాలా బాగుంది, అది దాన్ని పవన్ కళ్యాణ్ గారు చూడాలి అని ఆయన కోరుకుంటున్నారు. దాంట్లో ఈయన పెద్ద బిజినెస్ మ్యాన్. ఇందులో మీరు ఆవేశాలకు తావులేదు ఆయన దగ్గర. ఆయన తన మన ఆవేశాలు ఇగోలు ఏముండవు, ఏమీ లేకుండా చాలా చక్కటి బిజినెస్ మ్యాన్. వన్ వర్డ్ బిజినెస్ మ్యాన్ ఆయన. అంతే, అంతిమంగా బిజినెస్ కోసమే. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆ సినిమా నిజంగానే బాగుంది. భగవంతుడి సినిమా ఖచ్చితంగా చూడాలి, బాగుందనేసి టాక్ వచ్చింది. సో ఆ సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు వస్తే గనక ఇంకా దానికి హైప్ పెరుగుతుంది. ఆయన ఒక 2 మాటలు మాట్లాడితే సినిమా మరింత జనాలకు దూసుకుపోతుందన్న ఒక ఉద్దేశంతో ఆయన ఆ కమర్షియల్ యాంగిల్ దాగుంది అందులో. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? ఎందుకు ఆ సినిమాకి ఈయనకి సంబంధం? గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఈయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు ఆ సినిమాని. ఓకేనా? రెండో పాయింట్ చెప్తాను మీకు. గేమ్ చేంజర్ సినిమా అప్పుడు గేమ్ చేంజర్ పడగానే వెంటనే చావాని తీసుకొచ్చి వెంటనే పక్కన 1 week లోనేమో డేట్ నాకు సరిగ్గా గుర్తులేదు, తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. అది కూడా ఆయనదే అనమాట సినిమా. సో అరే మేనల్లుడు సినిమా కొన్ని రోజులు అట్లా ఆడుతుండగానే మళ్ళీ సూపర్ హిట్ అయిన చావాని తీసుకొచ్చి వెంటనే వేసేస్తే దాని కలెక్షన్స్ తగ్గుతాయి కదా. సో అవి కూడా ఆలోచించలేదు ఆయన బిజినెస్ ఆయనంతే. సో కాబట్టి ఆయన ఇవాళ ఏదో పవన్ కళ్యాణ్ గారిని ఆకాశానికి ఎత్తేశారు అని అంటే మెగా అభిమానులు ఏం పొంగిపోక్కర్లేదు. ఆయన బిజినెస్ మెన్ కాబట్టి ఆయన సందర్భానుసారం మాట్లాడతారు. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ సంపాదించుకోవాలో తెలిసిన నేర్పరి మా అల్లు అరవింద్ గారు. సో ఏదేమైనా దీంట్లో కూడా బిజినెస్ యాంగిల్ ఉంది, నేను ఇప్పటిదాకా అబ్జర్వ్ చేయలేదు. నువ్వు ఈ వీడియో స్టార్ట్ చేయకముందు నువ్వు ఒకటే అనుకున్నావు కదా, ఏమనంటే అసలు పవన్ కళ్యాణ్ గారే కదా సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి ప్రతి ఒక్కరికి ధైర్యం ఇచ్చారు నన్ను అడిగావు. అన్న ఇట్లా కదా, దాన్ని మనం చెప్దామా, వీడియో చేద్దామంటే సరే అన్న. కానీ ఇక్కడికి రాగానే మీకు కొత్త పాయింట్ కనిపించింది ఇప్పుడు. సో నిజంగానే అలాంటి ఆలోచనలు గతంలో కూడా కాంతారా అక్కడ సూపర్ హిట్ అవుతుంది అంటే వెంటనే అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చేసి డబ్ చేసి రిలీజ్ చేశారు. ఒక పక్కా బిజినెస్ మ్యాన్. తప్పేం లేదు నిజంగా. దీంట్లో కూడా ఒక రకంగా చూసుకుంటే చాలా మందికి చేరువ అవుతుంది కదా మన ధర్మం గురించి తెలియజేసేటువంటి. తప్పేం లేదు. అంటే ఆయన డబ్బులు సంపాదించి బిజినెస్ మెన్ గా ఆయన ఆలోచనను మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే దాని అంతరంగంగా ఉండే అర్థాన్ని నేను వివరిస్తున్నాను. స్వామి కార్యం స్వకార్యం అన్నట్టుగా ఆయన కార్యాన్ని, ఆయన లాభాన్ని కూడా ఆశ చూసుకుంటారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు నిజంగానే ఈ సినిమా చూసి ఒక స్టేట్మెంట్ ఇస్తే డెఫినెట్ గా సనాతన ధర్మం పరిడ వెళ్ళటానికి మరొక అవకాశం ఇచ్చినట్టు ఖచ్చితంగా జనాల్లోకి నరసింహ సినిమా ఇంకొంచెం బెటర్గా వెళ్తుంది. మెగా ఫ్యామిలీ ఎవరు కూడా ఇంకో సినిమా తక్కువ ఆడాలి అనే కోరుకునే రకం కాదు. నాకైతే తెలియదు అట్లా కోరుకుంటారు. ఎప్పుడు కూడా అందరు బాగుండాలి, అందరి సినిమాలు ఆడాలి, పరిశ్రమ కళకళలాడుతుండాలి, అందరికి ఉపాధి రావాలి, ఇలా కోరుకుంటారు. కాబట్టి బహుశా అలాంటి నిజంగా పవన్ కళ్యాణ్ గారు నేను వెళ్ళి ఆహ్వానిస్తే డెఫినెట్ గా వస్తారు ఆయన. సో ఇదనమాట మహా అవతార్ కి సంబంధించినటువంటి ఆ స్టేజ్ మీద మాట్లాడినటువంటి అల్లు అరవింద్ గారి ఆంతర్యం వెనక, ఆయన మాటల వెనక ఆంతర్యం. థ్యాంక్ యూ.